హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు మసాలా పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టి వేయిస్తే త్వరగా మగ్గుతాయి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కలుపుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక దింపుకోవాలి. కంప్లీట్గా కూల్ అవ్వాలి. ఒక బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చివరిలో నూనె వేసి కలిపి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఒక చపాతీకి సరిపడే పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా మీకు ఏ షేప్ ఇష్టమైతే అలా చేసుకోవచ్చు.
ఒక పాన్ హీట్ చేసుకొని పరోటా కాల్చుకోవడానికి ఈ మసాలా పరాటా వేసి కాల్చుకోవాలి. దానికి 2 వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. దీనికి వేరే ఏ కర్రీ అవసరం లేదండి. 1 కప్పు పెరుగులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చివరన ఉన్న వీడియోని ట్రై చేయండి. ఈ పరాటాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.